నమస్తే అండి. వచ్చేయండి కబుర్లు విత్ జానుకి. మా నాన్న ఆర్డర్ ప్రకారం నెక్స్ట్ డే నుంచి నా హిందీ ట్యూషన్ మొదలైంది. నాకు హిందీ ట్యూషన్ సరదాగానే ఉండేది. మా చిలకమ్మ నాన్నగారు నా మాస్టర్. ఆయన నాకు రోజు కథలు చెప్పేవారు. మా వరుస కొద్ది రోజులు చూసి మా సరోజిని మేడం ఆయనకి స్ట్రిక్ట్గా చెప్పేశారు. 9వ క్లాస్ పూర్తయ్యేసరికి నాకు ఆలు వచ్చి తీరాలి. ఎందుకంటే నేను అంకుల్ మాట కొద్దిగా వినేదాన్ని. మా సరోజిని మేడం 9 వరకే. 10th క్లాస్ నుంచి మాకు వేరే మేడం వచ్చేవారు. మా అంకుల్ దయ వల్ల 10th వచ్చేసరికి నాకు హిందీ కూడబలుక్కుని చదవటం వచ్చేసింది. ప్రీ ఫైనల్ అనుకుంటా. ప్రశ్నకు మళ్ళీ అదే తిప్పి రాసేయకుండా ఆన్సర్ రాద్దామని ట్రై చేశాను. అది కూడా నాకు ఒకే ఒక ప్రశ్నకు సమాధానం తెలుసు. కుటుంబరావు అనే అతను ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళటం, ఆ హాల్లో వాళ్లకు ఎదురైన అనుభవాలు. హిందీలో ఎలా రాయాలా అని అరగంట ఆలోచించాను. ఇంగ్లీష్లో రాసేద్దాంలే, హిందీ ఇంగ్లీష్ పక్కపక్కనే ఉన్నాయి కదా అనుకున్నాను. కుటుంబరావు వెంట్ సినిమా విత్ హిజ్ ఫ్యామిలీ. ఇక్కడ దాకా రాశాక మరి రాయలేకపోయాను. నాకు మా హెడ్ మిస్ట్రెస్ అంటేనే భయం లేదు. ఇంకా టీచర్కి భయపడతానా? నెవ్వర్. ఇప్పటికే ఎక్కువ రాసేసాను, చాలే అని పేపర్ ఇచ్చేశాను. కానీ మా హిందీ టీచరు దుర్మార్గంగా నా పేపర్ పైకి చదివారు. ఇది హిందీ పేపర్ అనుకున్నావా, ఇంగ్లీష్ పేపర్ అనుకున్నావా? అసలు తెలుగులో రాసేయకపోయావా? ఇంకాస్త ఎక్కువ రాసేసేదానివి. నీకు 0 వేయాలి. మీ అన్నయ్య వల్ల పాస్ మార్క్స్ వేశాను అని ఇంకా కాసేపు ఏదేదో అరిచి ఊరుకున్నారు. దేవుడా, హిందీ ఎందుకు సృష్టించావయ్యా అని కాసేపు బాధపడి, అయినా ఈ టీచర్స్కి తిట్టడం మినహా పనే ఉంది చెప్పండి అని నార్మల్ అయిపోయాను. అయినా రోజు మా నాన్నని ఫేస్ చేసే నాకు ఈ టీచర్స్ ఎంత జుజుబి అనుకున్నాను. 10th ఫైనల్ ఎగ్జామ్స్కి 2 ప్రశ్నలకి సమాధానాలు, ఒక వ్యాసం చదువుకుని వెళ్ళాను. గ్రహాలన్నీ వక్రంగా చూస్తున్నట్టున్నాయి. నేను చదివింది ఏదీ రాలేదు. గడిదిగుడ్డు, వాళ్ళు ఏమిస్తే నాకెందుకు అని నేను చదివింది రాసేశాను. ఈసారి దేవుళ్ళందరూ నా హిందీతో హడలిపోయినట్లున్నారు. నేను 10th 36 మార్క్స్తో పాస్ అయిపోయానండి. మా నాన్న పోరు పడలేక మా సరోజిని మేడం హిందీ ప్రాథమిక ఎగ్జామ్ రాయించారు నా చేత. 100కి 5 మార్కులు వచ్చాయి. నాకు, మా టీచర్కి మా నాన్న చేత తిట్ల దండకం అయిపోయింది. ఈసారి మా సరోజిని మేడం పట్టుబట్టి నా చేత మాధ్యమిక కట్టించి నా పరీక్ష వేరే వాళ్లతో రాయించేసి మొత్తానికి ఓ ఎగ్జామ్ పూర్తి చేయించి నాకు మా నాన్నకి దండం పెట్టేశారు. ఓకే అండి, మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. జై శ్రీరామ్.